మన ఇక ధ్యానం కొరకు యెషయా గ్రంథము 58వ అధ్యాయము 8వ వాక్యంని చదవండి. యెషయా గ్రంథము 58వ అధ్యాయం 8వ వాక్యంని చదవండి. నీ రక్తము సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదలను నీ ఇంట చేర్చుకొనుటయు, వస్త్రహీనుడు నీకు కనబడినప్పుడు వానికి వస్త్రములు ఇచ్చుటయు, ఇదే గదా నాకు ఇష్టమైన ఉపవాసము. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క వాక్యము మనకి నెల యొక్క వాగ్దానం. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణని బట్టి ఈ యొక్క వాక్యముని గురించే ధ్యానించాలని కోరుచున్నాను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవునికి యోగ్యమైన కొన్ని కార్యములు గలదు. అంటే మనం చేయుచున్న ప్రార్థనలు, ఉపవాసములు, మన యొక్క జీవితంలో మన యొక్క విజ్ఞాపనలు, మన యొక్క క్రియలు, ప్రవర్తనలు, వీటిలో దేవునికి యోగ్యమైన కొన్ని కార్యములు ఉన్నాయి. వాటిని చేసినప్పుడు దేవుడు తన యొక్క కార్యములని మిక్కిలి త్వరగా మనకు తన యొక్క ఆశీర్వాదములను ఇచ్చుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో ప్రతి ఒక్కరు కూడా కొన్ని కారణముల కొరకు ఉపవసించుచున్నాము, కొన్ని కారణముల కొరకు ప్రార్థించుచున్నాము. కానీ అన్ని విధములైన ఉపవాసమును, అన్ని విధములైన ప్రార్థనను దేవునికి తగినది కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ భూమిలో జీవించుచున్న కాలములో మనము దేవునికి తగిన విధముగా జీవించినప్పుడు మాత్రమే దేవుడు ఈ వాగ్దానముని మనకు సొంతముగా మార్చుచున్నారు. దేవుడు ఈ వాగ్దానముని ఇచ్చినప్పుడు నీ వెలుగు వేకువ చుక్క వలె ఉండును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, దేవుని మహిమ నిన్ను వెనుకగా నిన్ను కాపాడును, నిన్ను ఆవరించునని రాయబడి ఉన్నది. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాగ్దానములో 4 విధములైన కార్యములు చెప్పబడి ఉన్నది. వీటిలో 4 విధములైన ఆశీర్వాదములని మనము స్వతంత్రించుకొనవలనంటే మన యొక్క జీవితం ముందుగా మార్చబడాలి. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనము ఏమాత్రము ఇతరుల ఎడల జాలి, దయా, దాక్షిణ్యములు లేని వారై ఉండి ఎంత ఉపవసించినను ఆ ఉపవాసములో దేవుడు ఇష్టపడటం లేదు. మనం ఉపవసించుచున్నప్పుడు మనము కోరుకొని ఉన్న కార్యము నెరవేర్చబడి నిమిత్తము ఉపవాసం ఉండినట్లయితే ఆ ఉపవాసమును దేవునికి ఇష్టమైనదిగా ఉండదు. మన యొక్క ఆత్మీయ జీవితంలో కొన్ని పోరాటములు, మనుషులు మనకు విరోధముగా లేచినప్పుడు వాటి విషయమై ఉపవసించినప్పుడు ఆ ఉపవాసమును దేవునికి ఇష్టమైనది కాదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే మన యొక్క జీవితంలో ఈ ఆకలి కొనిన వారి యొక్క ఆకలిని తీర్చుచు, దీనులని కనికరించుచు, వస్త్రహీనముగా ఉన్నవారికి వస్త్రముని ఇచ్చుచు, ఈ విధముగా ఎవరైతే ఇతరుల ఎడల కనికరముని చూపించుచున్నారో వారి ఎడల వారి యొక్క ఉపవాసము
దేవునికి యోగ్యమైనదిగా మారుచున్నది. ఈరోజు మన యొక్క ఆత్మీయ జీవితంలో మన యొక్క సొంత ఆశీర్వాదముల కొరకును, మన యొక్క కష్టములు తీర్చబడుటకును, మన యొక్క జీవితంలో ఉన్న వాంఛలు, మనం అనుకొని ఉన్న కార్యములు చేయాలని ఎన్నో రకములుగా ఉపవాసం ఉంటున్నాము. కానీ అవి దేవునికి ఇష్టమైనది కాదు. మన యొక్క దేవునికి ఇష్టమైన కార్యములు మన యొక్క ప్రవర్తనలతో పాటు మన యొక్క ఉపవాసమును శ్రేష్టమైనదిగా ఉండవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇదే యెషయా గ్రంథం 58వ అధ్యాయంలో చూసినట్లయితే, మీరు ఎందుకు ఉపవసించుచున్నారు అని 58వ అధ్యాయము 4వ వాక్యముని చదివినట్లయితే దేవుడు చెప్పుచున్నారు. చదవండి. మీరు కలహపడుచు, వివాదము చేయుచు, అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసముందురు. మీ కంఠధ్వని పరమను వినబడినట్లుగా మీరిప్పుడు ఉపవాసం ఉండరు. అట్టి ఉపవాసము నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణం. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మీరు వివాదములు చేసుకొనుచు, గుద్దులాడుకొనుచు, మీరు మీ యొక్క కంఠస్వరము వినబడుచున్నట్లుగా ఉపవాసముందురు. ఆ ఉపవాసము నాకు ఇష్టమేనా అని దేవుడు ఇశ్రాయేలు జనులని అడుగుచున్నారు. ఈ భూమిలో మనము జీవించుచున్న కాలములో అనేక మనుషులతో పోరాటములతోనూ, అనేక మనుషులతో యుద్ధములు, కలహములు, వాగ్వాదములు చేసి తర్వాత వెళ్ళి మన యొక్క కోరికలు, వాంఛలని తీర్చుకొనుటకు ఉపవాసం ఉన్నట్లయితే ఆ ఉపవాసములో దేవుడు ఇష్టపడటం లేదు. ముందుగా మనం ఉపవసించినప్పుడు దానికి సరైన కారణమై ఉండాలి. యేసు ప్రభు తన యొక్క శిష్యులు ఉపవసించడం లేదని పరిసయ్యులు వచ్చి వారు యేసు ప్రభు యొద్ద వచ్చి వారు ఫిర్యాదు చేసినప్పుడు శిష్యుల గురించి యేసు ప్రభు చెప్పుచున్నారు, పెళ్లి కుమారుడు వారి యొద్ద నుండి తీసివేయబడిన తర్వాత వారు ఉపవసించుదురు అని చెప్పుచున్నారు. అనగా వారి యొక్క ఉపవాసము ఈ భూమిలో ఏదో కోరికలను తీర్చుకొనుటకో, భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఉపవాసం ఉండుట దేవునికి ఇష్టము లేని ఒక కార్యము. మన యొక్క ఉపవాసములు ఎప్పుడు మన యొక్క పెళ్లి కుమారుడైన యేసు ప్రభుని ఎప్పుడు ఎదుర్కొనవలనో, ఎప్పుడు ఆయనని సంధించవలనని, ఎప్పుడు యేసు ప్రభుని వెళ్ళి చేరవలనని వాంఛతో ఉపవసించుచున్నామో ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైనది. అందుకే మన యొక్క సంఘములలో ఈ భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఉపవాస ప్రార్థనలు పెట్టమని అడిగితే పెట్టడం లేదు. కారణం ఏమిటంటే ఈ భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఉపవసించి ప్రార్థించవలసిన అవసరం లేదు. మనము పరలోక రాజ్యము చేరుటకు, మన యొక్క పెళ్లి కుమారుడైన యేసు ప్రభుని సమీపించుటకే ఉపవసించవలనే తప్ప ఈ భూ సంబంధమైన ఆశీర్వాదముల కొరకు ఉపవసించనక్కరలేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇలా ఉపవసించుటకు అనేక కారణములు, సరైన కారణములు ఉన్నాయి. దేవుని సన్నిధానములో ఉన్న మనము ఏ సందర్భములో ఉపవాసం ఉండినను ఆ ఉపవాసము దేవునికి ఇష్టమైనదా అని మన యొక్క జీవితంలో వాటిని గ్రహించి ఉపవసించవలను. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మరలా మన యొక్క వాగ్దాన వాక్యమునకు వచ్చినట్లయితే, నీ వెలుగు వేకువ చుక్కవలే ఉండును అని ఈ యొక్క స్థలములో రాయబడి ఉన్నది. చదవండి. అట్లా 58వ అధ్యాయం 8వ వాక్యం. అలాగున నీవు చేసిన ఎడల నీ వెలుగు వేకువ చుక్కవలే ఉదయించును, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనకటి భాగమును కావలి కాయును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం.
ఈ వాగ్దానములో వెలుగు, స్వస్థత, నీతి, మహిమని గురించి రాయబడి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క వాగ్దానముని బట్టి మనము ధ్యానించినట్లయితే, నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. వేకువ చుక్క యొక్క అనుభవం ఏమిటంటే, అవి ప్రతిదినమును తప్పక ఎంత మాత్రమును చీకటిలో ఉండగా తప్పక ఉదయించుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. మన యొక్క జీవితంలో అక్షరార్థముగా ఉన్న వేకువ చుక్క ప్రతిదినమును ఉదయించుటకు ఏమాత్రమో అవి మానక తప్పక ఉదయించుచున్నది. ఆత్మానుసారముగా ఈ వేకువ చుక్క అని చెప్పినట్లయితే యేసు ప్రభుకు పోల్చి పరిశుద్ధ గ్రంథములో చెప్పుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును అని రాయబడిన వాక్యముని బట్టి చూసినట్లయితే, మన యొక్క జీవితంలో ఇటువంటి ఉపవాసములు, దేవునికి చిత్తమైన ఉపవాసములు, దేవునికి చిత్తమైన ప్రార్థనలు, వీటిని మనము దేవుని సన్నిధానములో చెల్లించుచున్నప్పుడు, ఆ ఉపవాసముతో కనిపెట్టుచున్నప్పుడు నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. యేసు ప్రభు వలె మనకు దేవుడు ఆయన వేకువ చుక్క వలె ప్రతిదినమును ఉదయించుచున్న దేవుడై ఉన్నారు. మనకి యేసు ప్రభువే మనకు వెలుగుగా మారుచున్నారు. ప్రతిదినమును మన యొక్క చీకటి తొలగింపబడి మనలో దేవుడే మనకు వెలుగుగా మారుచున్నారు. మన యొక్క జీవితంలో అనేక చీకటి సంబంధమైన కార్యములు మార్చబడి త్వరగా మనలో వెలుగు ప్రకాశింపబడ నిమిత్తము యేసు ప్రభువే మనలో ప్రకాశముగా మారుచున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. దేవుని సన్నిధానములో మన యొక్క చీకటి ఎందు నిమిత్తం తొలగింపబడటం లేదు. అనేకుల యొక్క జీవితంలో చీకటి తొలగిపోకుండా వెలుగు వారి యొక్క జీవితంలో రాకుండా ఉండుటకు కారణము, తమ యొక్క జీవితంలో దేవుని యొద్ద వేడుకొనుచున్న కార్యములు అన్నీ స్వార్థముగానే చేయుచున్నారు. ఒకవేళ వారు పొందునను దానిని అనుభవించలేరు. యాకోబు రాసిన పత్రికలో చదివినప్పుడు 4వ అధ్యాయంలో చదివినప్పుడు 3వ వాక్యముని చదవండి. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తము వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు గనుక మీకేమీ దొరుకుటలేదు. చాలు. మీరు అడిగినను మీరు దురుద్దేశములతో అడుగుతున్నారు కనుక మీకు ఏమీ దొరకటం లేదు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనము దేవుని యొక్క అడుగుచున్న కార్యములు అవి మంచి ఉద్దేశముతో అడిగి దాని కొరకే ఓసించినప్పుడు అవి నిశ్చయముగా దొరుకుచున్నది. వారికే వారి యొక్క నీతి, వారి యొక్క జీవితంలోనే వెలుగు వేకువ చుక్క వలె ఉదయించును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో చీకటి తొలగిపోవాలనంటే మన యొక్క ఉద్దేశములు మారాలి. మనలో మన యొక్క హృదయములలో ఉన్న తలంపులు, ఉద్దేశములు మారినప్పుడే మనలో ఒక వెలుగు ప్రకాశించును. మనలో ఒక వెలుగు ప్రకాశించి మన యొక్క జీవితంలో దేవుని యొక్క వెలుగు మనలో నిశ్చయముగా ప్రకాశింపబడుతున్నది. పౌలులో సౌలుగా ఉన్నప్పుడు తనలో ఒక వెలుగు ప్రకాశించి ఉన్నది. ఆ రోజు నుండి ఒకవేళ యేసు ప్రభు యొక్క వెలుగు ప్రకాశించినను
3 రోజుల వరకు తాను చీకటిలోనే ఉన్నాడు. ఎవరిని చూడలేని పరిస్థితిలో, ఎవరిని ఎంత మాత్రమును కన్నులు తెరవలేని పరిస్థితిలో గుడ్డివాడుగానే ఉన్నాడు. కొందరి యొక్క జీవితంలో దేవుని యొక్క వెలుగు సంధించబడినను తమలో మార్పు లేని వారుగానే కనబడుచున్నారు. కానీ పౌలు యొక్క జీవితంలో దేవుడు పౌలు యొక్క ఉద్దేశమని మార్చవలనని దేవుడు ప్రయాసపడినప్పుడు పౌలు యొక్క ఉద్దేశములు మారి ఉన్నది. పౌలు వెలుగులో ప్రవేశించి ఉన్నాడు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈరోజు దేవుని సన్నిధానము మన యొక్క ఉద్దేశముని మార్చాలి. మనం ఎందు నిమిత్తము దేవుని సన్నిధానమునకు వచ్చుచున్నాము, మన యొక్క ప్రార్థనలు ఏ ఉద్దేశముతో చేయబడుచున్నది, మన యొక్క ఉపవాసములు ఏ ఉద్దేశములతో చేయబడుచున్నది. మన యొక్క ఉపవాసములు ఇతరులకు కీడు జరగవలనని ఉపవాసం ఉంటున్నామా, లేకపోతే ఇతరులు మన యుద్ధ నుండి దూరముగా వెళ్ళవలననియో, ఇతరులు నశింప చేయబడవలననియో, మన యొక్క జీవితంలో ఈ భూమిలో శ్రమ పడకుండానే భూమిలో మన యొక్క జీవితంలో సుఖభోగముగా జీవించవలననియో ఏ ఉద్దేశముతో దేవుని మనం అడుగుతున్నాము? మనం అడుగుతున్న ఉద్దేశమని బట్టియే మనకి ఇవ్వబడుతున్న ఆశీర్వాదములను ఉండు. ఈ భూమిలో మనం ఆశీర్వదింపబడి అనేకులకు ఆశీర్వాదముగా ఉండవలనని మనము కోరినట్లయితే ఒకవేళ దేవుడు ఆశీర్వదించవచ్చు. లేకపోయినట్లయితే మనం ఆశీర్వదింపబడి నేను అందరికంటే గొప్పగా ఉండవలను, అందరికంటే ఒక మంచి స్థానములో ఉండవలను, అందరికంటే నేను శ్రేష్ఠుడిగా ఉండవలనని కోరినట్లయితే ఆశీర్వాదములు శీఘ్రముగా లభించదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇద్దరిలో ఆశీర్వాదములని పొందవలననే కోరుచున్నారు, కానీ ఉద్దేశములు వేరు. దేవుని యొద్ద నుండి అడుగుతున్న ఏ కార్యమైనను దేవుని యొక్క చిత్తముని బట్టి అయిన ఉద్దేశముతో అడిగినప్పుడే శీఘ్రముగా లభించును. లేని ఎడల వాటిని దేవుడు యాకోబు రాసిన పత్రికలో చదివిన ప్రకారముగానే మీరు వేడుకొనినను మీరు దురుద్దేశములతో అడుగుతున్నారు కనుక అవి మీకు దొరకదని చెప్పుతున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన దేవుని సన్నిధానములో మన యొక్క చీకటి ప్రకాశింపబడి వెలుగుగా మార్చబడవలనంటే ఆ రోజు పౌలు యొక్క ఉద్దేశములు మారినట్లు ఈరోజు మన యొక్క ఉద్దేశములు మారాలి. దేవుని యొక్క జనులకు విరోధమైన ఉద్దేశములు మార్చబడవలను. క్రీస్తుకు పోలిన వారుగా క్రీస్తు యొక్క మార్గములలో విరోధముగా కక్షలు కలహములతో ఉండగా ఆ మార్గములకు చెందిన వారుగానే మనం మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అగితోపెలి యొక్క ఆలోచన తన యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన వంటిది. తన యొక్క ఉద్దేశములన్నీ శ్రేష్టమైనది. కానీ తన యొక్క జీవితంలో అదే ఆలోచన దావీదుకు విరోధముగా మార్చబడినప్పుడు ఆ ఆలోచనలు దేవుడు వాటిని వెర్రితనముగా మార్చి ఉన్నారు. అగితోపెలి యొక్క ఆలోచన దేవుని యొక్క ఆలోచన వలె ఉండునని చెప్పిన అదే మనుషులు ఇప్పుడు అగితోపెలి యొక్క ఆలోచన వెర్రితనముగా మారి ఉన్నదని చెప్పి ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందువలన మన యొక్క జీవితంలో ఈ వెలుగు ప్రకాశింపబడు నిమిత్తము మన యొక్క జీవితంలో ఉన్న ఉద్దేశములు మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. తర్వాత నీకు స్వస్థత శీఘ్రముగా లభించునని ఈ వాగ్దానముని బట్టి మనం చదువుతున్నాము.
దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ స్వస్థతని గురించి ధ్యానిస్తే రెండు విధములుగా మనము ధ్యానించవచ్చు. ఒకటి అక్షరార్థముగా శరీరములో కలుగుచున్న స్వస్థత, రెండవదిగా అంతరంగములో ఆత్మలో కలుగుచున్న స్వస్థత. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యముని బట్టి స్వస్థత శీఘ్రముగా లభించునని దేవుడు చెప్పిన వాగ్దానముని బట్టి మన యొక్క ఉద్దేశములు, మన యొక్క తలంపులు దీనుల ఎడలోనో, ఆకలి కొనిన వారి ఎడలోనో, వారి ఎడల కనికరమని చూపించకుండా సుఖభోగముగానే ఉండవలనని కోరినట్లయితే స్వస్థత శీఘ్రముగా లభించదు. మన ఇక భూమిలో కూడా ఎవరైతే సుఖభోగముగా జీవించవలనని కోరుచున్నారో, సుఖముగా తమ యొక్క జీవితంలో సుఖముగా ఉండుటకు కోరుకొనిన వారికే వ్యాధులు అధికరించుచున్నది. తమ యొక్క జీవితంలో కష్టపడుటకైనను, శ్రమపడుటకైనను, ఇతరులని శ్రమ పెట్టకుండా ఉండుటకైనను తాము కోరని ఎడల తమలో స్వస్థత శీఘ్రముగా లభించదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. సుఖభోగము అధికమవటము ద్వారా ఇంటిలో పని చేయడానికి పని మనుషులు కావాలి, ఇంటిలో పని చేయటకు కూడా పని మనుషులు కావాలి. కారణం ఏమిటంటే సుఖభోగము అధికమై ఇప్పుడు వ్యాధి పెరిగి దానిలో నుండి విడుదల పొందలేని పరిస్థితి. దేవునికి సన్నిధానంలో ఉన్న మనలో, మన యొక్క జీవితంలో సుఖభోగములు నిశ్చయముగా మన యొక్క జీవితంలో అధికరించకూడదు. సుఖభోగములు అధికరించుతున్న కొలది వ్యాధిను అధికరించదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అందుకే స్వస్థత నీకు శీఘ్రముగా లభించును అని ఎవరికి చెప్పుచున్నారంటే, వస్త్రహీనుడిని చూసి వస్త్రముని ఇచ్చుచున్న వారికి, ఆకలి కొనిన వారిని చూసి వారి యొక్క ఆకలిని తీర్చుచున్న వారికి, తమ యొక్క జీవితంలో తాము దీనులైన వారిని కనికరించి తమ యొక్క ఇంట చేర్చుకొనుచున్న వారికే స్వస్థత శీఘ్రముగా లభించు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇంకనూ మనలో అనేకుల యొక్క తలంపులు, అనేకుల యొక్క వారి యొక్క అలవాట్లు ఏ విధముగా ఉంటుందంటే, కొందరి యొక్క ఇంటిలోకి కూడా కొందరిని రానివ్వరు, కొందరి యొక్క ఇంటికి వారు కూడా వెళ్ళరు. అందుకే స్వస్థత కూడా శీఘ్రముగా దేవుడు ఇవ్వటం లేదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో దీనులైన వారిని ఇంట చేర్చుకొనుటయే దేవునికి తగిన ఉపవాసము. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క ఆత్మీయ జీవితంలో మనం ఏ పరిస్థితుల్లో ఉన్నాము, మనలో మన యొక్క జీవితంలో ఉన్న పరిస్థితిని బట్టి దేవుడు స్వస్థతని కూడా ఇచ్చేస్తున్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోబు యొక్క జీవితంలో తాను యథార్థవంతుడు, తన యొక్క జీవితంలో అన్నిటిలో యథార్థముగా భక్తిగా దేవునికి భయపడి జీవించిన వాడు. కానీ యోబు తన గురించి చెప్పుచున్నాడు, నన్ను చూసిన వారు లేచి నిలబడతారు, నెయ్యితో నా కాళ్ళని నేను కడిగి తిని నా యొక్క జీవితంలో ఏ విధముగా జీవించి ఉన్నానని తన యొక్క సుఖభోగముని గురించి కూడా చెప్పుచున్నాడు. యోబు యొక్క జీవితంలో తన యొక్క మునుపటి జీవితం ఏ విధముగా ఉన్నదో తన యొక్క జీవితముని గురించి తానే చెప్పుచున్నాడు.
చదవండి. 29వ అధ్యాయము, యోబు గ్రంథం 29వ అధ్యాయము 6వ వాక్యం నుండి చదవండి. నేను పెట్టిన అడుగెల్లా నేతిలో పడెను, బండ నుండి నా నిమిత్తము నూనె ప్రవాహముగా పారెను. పట్టణపు గుమ్మమునకు నేను వెళ్ళినప్పుడు, రాజవీధిలో నా పీఠము సిద్ధపరచుకొనినప్పుడు, యవనులు నన్ను చూచి దాగుకొనిరి, ముసలివారు లేచి నిలవబడిరి. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. యోబు యొక్క జీవితంలో తాను వ్యాధి పడిన తర్వాత, ఒకవేళ తాను యథార్థవంతుడు, దేవునికి భయభక్తులు కలిగిన వాడు, దేవుని అందలి ఎంతో యథార్థముగా జీవించి ఉన్నాడు. కానీ ఈ పరిస్థితికి వచ్చినప్పుడు తన యొక్క సుఖభోగముని గురించి చెప్పుచున్నాడు. తన యొక్క ఘనతని గురించి, గొప్పతనములని గురించి చెప్పుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. స్వస్థత శీఘ్రముగా లభించలేదు. యోబుకి ఎప్పుడు స్వస్థత లభించి ఉన్నదంటే, తన యొక్క జీవితంలో తనకు సింహాసనములు, ఆసనములు వేసే పరిస్థితులు, తన్ను చూస్తే లేచి నిలబడే పరిస్థితులు, యవనస్తులు దాగుకొని పెద్దలు లేచి నిలబడే పరిస్థితులు అన్నీ పోయి, నేను నీచుని అని ఎప్పుడైతే చెప్పి ఉన్నాడో అప్పుడే స్వస్థత వచ్చింది. ఇదే యోబు గ్రంథంలో చదివినప్పుడు తన యొక్క జీవితంలో నేను నీచుడునని చెప్పుచున్నాడు. 40వ అధ్యాయము 4వ వాక్యం చదవండి. చిత్తగించుము, నేను నీచుడను, నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను, నా నోటి మీద నా చేతిని ఉంచుకొందును. చిత్తగించుము, నేను నీచుడునని చెప్పుచున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అప్పుడే యోబుకు స్వస్థత వచ్చి ఉన్నది. తన యొక్క జీవితంలో యోబు యొక్క స్నేహితులు వారిలో వ్యాధి పడినప్పుడు, యోబు తన యొక్క స్నేహితులు తన్ను నేరారోపణ చేసినట్లు యోబు వారిని నేరారోపణ అప్పుడు చేయలేదు. అప్పుడు ఎందుకు చేయలేదంటే, అప్పుడు తన యొక్క జీవితంలో నేను నీచుడుని అని చెప్పుచున్నాడు. అంతకు ముందైతే తన్ను తానే న్యాయం తీర్చుకొనుచు, నీతిగరించుకొనుచునే ఉన్నాడు. ఈరోజు దేవుని సన్నిధానంలో స్వస్థత శీఘ్రముగా లభించవలనంటే మనల్ని నీచులుగా తగ్గించుకొనవలను. అప్పుడే స్వస్థత మనకు లభించు. లేని ఎడల మనల్ని గొప్పవారుగా ఎంచుకొని మనకు కలుగుచున్న ఆశీర్వాదములని గురించి, గొప్పతనము, మన యొక్క ఇంతకు ముందున్న స్థానము, ఇంతకు ముందున్న పరిస్థితులని గురించి బాధపడుతూ ఉంటే స్వస్థత దొరకదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అటు తర్వాత అదే 58వ అధ్యాయంలో మనం చదివించినప్పుడు, నీ నీతి నీ ముందర నడుచును. చదవండి. నీ నీతి నీ ముందర నడుచును, యెహోవా మహిమ నీ సైన్యపు వెనుకటి భాగమును కావలి కాయును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ నీతి నీ ముందర నడుచును. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ యొక్క నీతిని గురించి ధ్యానించటకు మునుపు, ఈ స్వస్థతలో రెండవ భాగము మన యొక్క సమాధానము. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మనలో త్వరగా సమాధానము లభించవలను, మన యొక్క జీవితంలో సమాధానముతో మన యొక్క జీవితముని కొనసాగించవలనంటే మనల్ని దీనులై తగ్గించుకొనవలను. అనేకులు సంవత్సరములు కొలది, ఎన్నో సంవత్సరములు కొలది కక్షలు, విరోధములు, పగతో నిండి ఉన్నవారై ఉన్నారు. హృదయములో ఎంత మాత్రమును స్వస్థత లేదు. ఫలితములైన వ్యాధి పచ్చి పుళ్ళుతో నిండి ఉన్నది. సమాధానము లేకపోయినను సమాధానమని చెప్పుకొనుచు పైపైన బాగు చేయుచున్నవారు, లోపల అవన్నీ కుళ్ళిపోయి పచ్చి పుళ్ళుగానే కనబడుచున్నది.
మనుషుల మీద వారు చేసి ఉన్న కీడుని బట్టియో వారి యొక్క మాటలు ప్రవర్తనలని బట్టియో విరోధము కలిగినట్లయితే త్వరగా అవి మార్చబడి సూర్యుడు అస్తమించుటకు మునుపే అవి మార్చబడాలి. సూర్యుడు అస్తమించుటకు మునుపే మీ కోపము చల్లార్చబడవలను. సూర్యుడు అస్తమించుటకు మునుపే మీ విరోధములు కలహములు తొలగిపోవని ఎడల మీ హృదయమును వ్యాధితోనే నిండి ఉండును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. మన యొక్క జీవితంలో వ్యాధితోనే నిండి ఉన్నవారుగా ఉండక సమాధానముతో నిండిన వారై మార్చబడాలి. ఒకవేళ శరీరములో బలహీనతలు కలిగినను దేవుని యందలి బలమైన వారై సమాధానముతో నిండిన వారై మార్చబడాలి. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దేవుని సన్నిధానములో ఉన్న మనలో ఎవరికి విరోధముగా ఎవరి మీదనో మనము కక్షతో విరోధముగా ఉన్నట్లయితే దానికి ఎన్నో కారణములు చెప్పొచ్చు. దానికి డబ్బులు, ఆస్తులు, వారి యొక్క మాటలు, వారి యొక్క క్రియలు, ఏ కారణము చెప్పినను సూర్యుడు అస్తమించుటకు మునిపే అవి చల్లారవలను. లేని ఎడల స్వస్థత శీఘ్రముగా లభించదు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీ నీతి నీ ముందర నడుచును. ఈ యొక్క స్వస్థత శీఘ్రముగా లభించును అని చెప్పిన తర్వాత నీతి ముందర నడుచునని చెప్పి ఉన్నారు. మనం వెళ్ళుటకు మునుపే మనకి నీతి మనకు ముందుగా వెళ్ళుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. దీనిని గురించి కొందరి యొక్క పాపములు తేటగా బయలుపరచబడి అవి తీర్పునకు ముందుగా వెళ్ళుచున్నది. కొందరి యొక్క పాపములైతే అవి వారి వెంట వెళ్ళుచున్నదని పరిశుద్ధ గ్రంథములో మనం చదువుతున్నాము. మన యొక్క జీవితంలో మన యొక్క పాపములు చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24-25 వాక్యములను చదవండి. తిమోతి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 24-25 వాక్యం. కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు వారి వెంట వెళ్ళుచున్నవి. అటువలే మంచి కార్యములు తేటగా బయలుపడుచున్నవి. చాలు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ వాక్యములో రాయబడి ఉన్న ప్రకారముగా కొందరి యొక్క పాపములు తేటగా బయలుపరచబడి వారి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నది. కొందరి యొక్క పాపములు వెనక నడుచుచున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. అదే విధముగానే నీ నీతి నీ ముందర నడుచును. అనగా జీవితములో ఏ విధమైన రహస్యమైన కార్యములు ఉండగా దేవుని ఎదుట తగ్గించుకొని రహస్యములన్నిటినీ దేవునికి బయలుపరిచి ఒప్పుకొని విడిచిపెట్టుచున్నప్పుడు మన యొక్క నీతి మనకు ముందుగా ఉండును. కొందరి యొక్క పాపములు అవి నీతిగా మార్చబడియే న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నది. దేవుని యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నీతి ముందుగా నడుచుచున్నదంటే దానికి అర్థమే తీర్పు మన యొద్దకు రాకుండా ఉండే నిమిత్తము ఆ నీతి మనకు ముందుగా వెళ్ళుచున్నది. మన యొక్క జీవితంలో ఏ తీర్పును మన యొద్దకు రాకుండా ఉండుటకు మనలో ఏ రహస్యమైన పాపములని ఉంచుకొనవద్దు. అనేకుల యొక్క జీవితంలో మనుషులు ఎవరిను చూడటం లేదని రహస్యముగా పాపము చేయుచున్నారు. రహస్యముగా తాము చేయుచున్న క్రియలని దేవుడు చూడటం లేదని అనుకొనుచున్నారు. ఒకవేళ రహస్యముగానే ఉన్నదని అనుకున్నట్లయితే మీ పాపము మీ వెనక వచ్చును. పాపము వెనక వచ్చినట్లయితే
దానిని బట్టి మనము తీర్పు తీర్చబడదాము. కానీ మన యొక్క పాపము మన వెనుక రాకూడదు. అవి తేటగా బయలుపరచబడి ముందుగా నడవాలి. అనేకులు తమ యొక్క పాపములు ఇతరులకు బయలుపరచటము ఇష్టం ఉండదు. కానీ తన యొక్క గొప్పతనములని గురించి అందరికీ చెప్పాలంటే చాలా తేటగా, చాలా క్లియర్గా చెప్తారు ఎంత గొప్పవారు. కానీ తమలో ఉన్న కొరతలని చెప్పుకొనుటకు నోరు రాదు. మన యొక్క జీవితంలో మనలో ఉన్న బలహీనతలు, కొరతలని చెప్పుకొని జీవితంలో ముందుకు సాగినప్పుడే తీర్పునకు తప్పించుకొనగలము. లేని ఎడల తీర్పులో నుండి మనల్ని ఎవరును తప్పించలేరు. మన నీతి ముందుగా నడుచును. నీ నీతి నీ ముందర నడుచునని రాయబడి ఉన్న వాక్యము. ఈ వాగ్దానముని బట్టి ఈ నీతి నీ ముందర నడుచునని చెప్పిన ప్రకారముగా ఈ వాగ్దానం మనల్ని తీర్పు తీర్చకుండా మనల్ని కాపాడుతున్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. చివరిగా దేవుని మహిమ నీ సైన్యం వెనుక కావలి కాయును. దేవుని యొక్క మహిమతో నింపబడి ఆ మహిమ ద్వారా దేవుడు కావలి కాయుచున్న వారై ఉన్నారు. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ముందుగా నీతి నడుచున్నప్పుడు వెనుకగా దేవుని మహిమ వచ్చును. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఇశ్రాయేలు జనుల ముందు దేవుని యొక్క నడిపింపుని బట్టి ముందుగా దేవుడు నడుచుచున్నప్పుడు వెనుకగా ఐగుప్తుల యొక్క సైన్యము ఇశ్రాయేలు జనులని వెంబడించునను దేవుని యొక్క మహిమ వారిని కావలి కాసి ఉన్నది. ఎవరినో సమీపించకుండా ఉండుటకు కావలి కాసి ఉన్నది. దేవునికి పరిశుద్ధ నామమునకు స్తోత్రం. ఈ దేవుని మహిమ ద్వారా కాపాడుచున్న కావలి ఎందు నిమిత్తము, ఈ దేవుని మహిమ ద్వారా కాపాడుచున్న అనుభవము మన యొక్క జీవితంలో ఏ కార్యము నిమిత్తమని మనము ధ్యానించినట్లయితే, ఈ దేవుని మహిమ మనల్ని కాపాడని ఎడల మన యొక్క జీవితంలో పాపం ప్రవేశించుచున్నది. మరొక విధంగా చెప్పాలంటే దేవుని మహిమ మనల్ని కావలి కాయని ఎడల మనం విడిచి వచ్చి ఉన్న అనేక కార్యములు మరలా మనల్ని ఆవరించును. మనము వెనుకబడిపోవచ్చున్న వారుగాను, మన యొక్క జీవితంలో దేవుని యొక్క కార్యములలో వెనుకబడుచు మనం విడిచిపెట్టి ఉన్న ఆచారములు, విడిచిపెట్టి ఉన్న అనేక అలవాట్లు మనల్ని వెంబడిస్తూనే ఉంటుంది. కారణము దేవుని మహిమ మనల్ని కావలి కాయటం లేదు. దేవుని మహిమ నీ సైన్యము వెనుక కావలి కాయును అని రాయబడిన వాక్యముని బట్టియే మనల్ని దేవుని మహిమ కాపాడుచున్నట్లయితే మనం విడిచిపెట్టి వచ్చిన లోక ఆచారములు, ఈ లోక ఆచారములను ఎందుకు చేస్తారంటే ఇలా చేయకపోతే కీడు, ఇలా చేయకపోతే దోషం, ఇలాగ చేయకపోతే నష్టం వస్తుంది, ఇలా చేయకపోతే అది కరెక్ట్ కాదు, ఇలా ఎన్నో రకములైన పితరుల యొక్క ఆచారములు ఉన్నాయి. ఇవి మన వెంట రాకుండా ఉండవలనంటే దేవుని మహిమ మనల్ని కావలి కాయాలి. దేవుని మహిమ మనల్ని కాపాడని పక్షములోనే కీడు వచ్చుచున్నదని, దేవుని మహిమ మనల్ని కాపాడటం లేదని అవిశ్వాసముతో ఉన్నందుననే కీడు, దోషములు, శాపములని గురించి మాట్లాడుతున్నాము. కానీ దేవుని మహిమ మన వెనుక వచ్చి కావలి కాయుచున్నదైతే ఐగుప్తీయులు, వారి యొక్క సైన్యము, ఫరో అందరిని సమకూడి ఇశ్రాయేలు జనులకు వచ్చినను వారు భయపడనక్కరలేదు. వారి విరోధంగా వారు ఏమీ చేయలేరు.
ఏ కీడును సంభవించదు. ఏ ఏ కీడును ఈ భూమిలో ఏ మనుషులను చేయలేరు, ఏ సాతానుడును చేయలేడు. మనకి జీవితంలో మనమే రక్షణ పొంది బాప్తిసము తీసుకొని పెంతెకోస్తు విశ్వాసులైన మనమే ఆచారములు వెంబడి వెళ్ళినట్లయితే మనము దేవుని మహిమ ద్వారా ఏ విధముగా కాపాడగలం? ఈరోజు మనకి జీవితంలో మనలో ఈ వాగ్దానములు నెరవేర్చబడుటకు మనకి జీవితముని సమర్పించుకుందాం. అందరిని కూడా కన్నులు మూసుకుందాము. దేవుని సన్నిధానములో మనలోని మనమే తగ్గించుకుందాము. మనం ఎవరము కూడా దేవుని దృష్టిలో గొప్పవారము కాము. దేవుని దృష్టిలో మట్టి అయిన వారు. ప్రతి మనుషులు కూడా ఏ జాతి, ఏ కులము, ఏ మనుషుడు ధనవంతుడా, దీనుడా, లేకపోతే ఏ స్థానంలో ఉన్నాడు, ఎక్కడి నుండి వచ్చాడు, ఎక్కడ పుట్టాడు, ఇవన్నీ లేదు. అందరూ మట్టి, ధూళి, అందరూ మట్టి అయిన వారే. దేవుడే మనల్ని మట్టి అయిన వారుగా చూసినప్పుడు మీ గురించి మీరు గొప్పగా ఎంచుకునే ప్రయోజనం లేదు. ఏ ఆశీర్వాదమును లభించదు. దేవుని సన్నిధానంలో అందరిని తగ్గించుకున్నాము. మనల్ని మనమే తగ్గించుకున్నట్లయితే, దేవునికి తగిన వారుగా మనల్ని మార్చుకున్నట్లయితే, ఆకలి కొనిన వారి ఎడల కనికరమని చూపించి, వస్త్రహీనముగా ఉన్నవారి ఎడల కనికరమని చూపించుదాము. దీనులని మన యొద్ద చేర్చుకొనుదాము. మన జీవితంలో ఈ ఆశీర్వాదములన్నీ మనకు వచ్చి లభించను. ఇటువంటి ఆశీర్వాదములని మనం పొందినప్పుడు మనకి జీవితంలో దేనికినూ మనం భయపడనక్కర్లేదు. ఏ తీర్పును మన యొద్ద రాదు. మనకి జీవితంలో ఏ విరోధములను మన వెంట రాదు. మనం ప్రకాశింపబడి ఉందాము. అందరిని కూడా సమర్పించుకుందాము.